వచ్చుచున్నది దేవాని తలంపులు. ఇంకో పాట పాడుదామా? దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగి నా హృదయం. 154వ పాఠమా? ఇంకో పుస్తకంలో 152, కొత్త పుస్తకంలో 154, ఇంకో పుస్తకంలో 152 దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగి నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతు. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతు. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేతమోకవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేతమోకవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధిను నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధిను నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. ధవళవనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళవనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000 నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. 10,000 నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. గొర్రె పిల్ల
దీపముతో నిరతంబును చూసి నిరీక్షణతో నిన్నే చూచెదను. నిరతంబును చూసి నిరీక్షణతో నిన్నే చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను చూసి పొంగిన హృదయం. దేవా నా ప్రభువా నిన్ను చూసి పొంగిన హృదయం. చివరిగా మనకై యేసు మరణించు అన్న పాట పాడుదాము. పాట సంఖ్య 274. ఇంకో పుస్తకంలో 271. పాట సంఖ్య 274. ఇంకో పుస్తకంలో 271. మనకై యేసు మరణించు మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే తృణీకరింపబడే వేసాజింపబడెను. తృణీకరింపబడే వేసాజింపబడెను. దుఃఖాక్రాంతుడాయే దుఃఖాక్రాంతుడాయే మనలను మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే మన వ్యసనముల వహించు మన దుఃఖముల భరించు మన వ్యసనముల వహించు మన దుఃఖముల భరించు మనమేనిక చేయకయే మనమేనిక చేయకయే మన ముఖముల రేపితిమి మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సాచండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు చేనందే మన నాదుడు చేనందే
ಅಲಿತಾ ಪ್ರೀತಿನಿ ಹೊರಗಿಡಿಸಿಮಿ ಮನದಾರಿನ ಹೃದಯ ಕಾಪರಿ ಹೃದಯ ಕಾಪರಿ ಅರ್ಪಿಸಿ ಪ್ರಾಣವನ್ನು ಮನ ಕೈ ಯೇಸು ಮರಣಿಸಿ ಮನ ಪಾಪముల కొరకై జీవముని సుటకే అత్యంత సజీవుడాయే నిత్య జీవముని సుటకే అత్యంత సజీవుడాయే ಕನನೂರು ತೆರುವಲಿದು ಕನನೂರು ತೆರುವಲಿದು ಮನ ಕೈ ಪ್ರಯತ್ನ ಪ್ರಿಯಂ ಮನ ಕೈ ಯೇಸು ಮರಣಿಸಿ ಮನ ಪಾಪముల కొరకై నిత్య జీవముని సుటకే అత్యంత సజీవుడాయే నిత్య జీవముని సుటకే అత్యంత సజీవుడాయే ఎదిరింప లేదెవరు లేదే కపటములోట ఎదిరింప లేదెవరు లేదే కపటములోట యెహోవా నలిగపెట్టును యెహోవా నలిగపెట్టును మహావ్యాధిని కలిగించును మనకై యేసు మరణిసి మన పాపముల కొరకై నిత్య జీవముని సుటకే అత్యంత సజీవుడాయే నిత్య జీవముని సుటకే అత్యంత సజీవుడాయే సిలువలో వేలాడెను సమాధిలోను ఉండెను సిలువలో వేలాడెను సమాధిలోను ఉండెను సజీవుడై లేచెను మన
కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందాము. ఆరాధన కొరకై కొంత లేఖన భాగాన్ని ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు దయతో 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము అందరం చదువుదాము. నాతో పాటు చదవండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము దయతో 10వ వచనము, 11, 12 వచనాలు అందరం కలిసి చదువుదాము. నాతో పాటు చదవండి, ప్రారంభించండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలననూ రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రార్థన చేసుకుందామా? తలవంచండి, మోకరించండి. ప్రభు సహాయం కొరకై తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. నువ్వెంతో మహనీయుడు, మహోన్నతుడు అయ్యా. చెర్రాగల్ని విడుదల పట్టి వందనాలు. ఆరంభం కాకముందే వచ్చారు, అటు వారికి దీవెన దయచేయం. ఆరంభించిన తర్వాత వచ్చారు, అటు వారికి కూడా దీవెన దయచేయి. పాటలు అయిపోయిన తర్వాత వచ్చే వారితో మీరు మాట్లాడండి. వారి క్రియాఫలం వారికి ఇవ్వండి. భయము, భక్తి, ఆసక్తి, శ్రద్ధ వారిలో పుట్టించండి. దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ చదవబడిన లేఖన భాగము మాతో మాట్లాడండి. ఎట్లు ఆరాధించాలో మా యొక్క నిజస్థితిని చూపించి మా కొరకు ఏం చేసావో అది జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయమారా ఆరాధించుటకు సహాయం చేయండి. కృపగల దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిపూర్ణమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్న లేఖన భాగం ఏమిటంటే, ఇక్కడ 11వ వచనాన్ని మనము కొంత ధ్యానించుకుందాము కొంత సమయంలో. ఈ సమయంలో 11వ వచనము, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. తృణీకరించబడిన రాయి ఆయనే ప్రభైన యేసుక్రీస్తు వారు. ప్రియులరా, ప్రభైన యేసుక్రీస్తు వారు గుర్తుగా ఉన్నది. సజీవమైన రాయి అని కూడా మనము చదువుతాము. ప్రియులరా, అందుకని ఒక మాట రాసి ఉంది బైబిల్లో. సజీవమైన రాయి అనే మాట మాట రాసి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దయతో 4వ వచనము, 5వ వచనము ఒకరు చదవండి. 4వ వచనం, 5వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 7వ వచనం చివరిలో ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదిరో అదే మూలకు తలరాయి చాలం. దేవుని బిడ్డలారా, సజీవమైన రాయి ఆయనే ప్రభైన యేసుక్రీస్తు వారు. బండ అని కూడా కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం ఆ మాటను గమనించుతాము. ఆ బండ ప్రభైన యేసుక్రీస్తే అనే మాట రాసి ఉంది. ఆ బండ ప్రభైన యేసుక్రీస్తే 4వ వచనంలో ఆ మాట అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అనే మాట 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి సజీవమైన రాయి, బండ అయిన క్రీస్తు, తృణీకరింపబడిన రాయి ఎవరంటే ప్రభైన మనుషుల చేత తృణీకరింపబడినవాడు. కాబట్టి మనుషుల చేత తృణీకరింపబడినవాడు. కాబట్టి ఆయనే మూలరాయి అయ్యాడు, మూలరాయి అయ్యాడు. కాబట్టి మూలరాయి అనగా ఈ చరిత్రలో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ప్రతి చరిత్ర రాయడానికి ఆయనే మూలరాయి అయ్యాడనమాట. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, తృణీకరించబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా మూలరాయి ఆయనే. కాబట్టి మనుషులు తృణీకరించబడిన రాయిని, ఆ రాయిని మూలరాయిగా చేస్తారు. మూలరాయి లేకుంటే ఏ ఇల్లు కట్టబడదు, అది విడిపోతుంది. మూలరాయి ఇంటిని అతికిస్తుంది. కాబట్టి తృణీకరించబడిన రాయి అది మరి అమూల్యమైన రాయిగా, మూలరాతిగా స్థాపించబడుతుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. ఆ దినాల్లో ప్రభుత్వము లోకమంతా కూడా యేసుక్రీస్తు వారిని విసర్జించింది, లేక తృణీకరించింది. తృణీకరించబడిన ఆయనే మరి మూలరాయిగా ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఈ సర్వ సృష్టికి ఆయనే మూలరాయి. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రతి చరిత్రకారుడు కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని లిఖించవలసి వస్తుంది అన్నమాట. అందుకని ఆ దినాల్లో అపోస్తలులు ఈ విధంగా, అపోస్తుల కార్యములో ఈ విధంగా రాసి ఉన్నది. 4వ అధ్యాయము 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ఎవని వలన రక్షణ కలదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలేను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ మూలరాయి ప్రభైన యేసుక్రీస్తు వారు, ఆయనను అనేకులు విసర్జించారు. అందుకనే మనం చదువుతాము యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ మాట చదువుదాము. 53వ అధ్యాయము 3వ వచనములో ఆ మాట రాసి ఉంది. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండును. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతుమే. దేవుని బిడ్డలారా, మనుషులు ఎందుకు ఆయన తృణీకరించారు? ఎందుకు ఆయన తృణీకరించారంటే, యేసుక్రీస్తు ప్రభువారు లోకం యొక్క క్రియలు మరి చెడ్డవిగా లేక తమ క్రియలు బయట పెడుతున్నాడని లోకం ఆయనను తృణీకరించను, విసర్జించను. అందుకని మరి యొక్క లేఖన భాగాల్లో ఒక మాట రాసి ఉంది, యోహాను సువార్తలో ఒక మాట ఉంది. అందుకని ఆయనను విసర్జిస్తుంది అన్నమాట. ప్రియులారా, ఎందుకు ఆయన లోకం విసర్జించింది, తృణీకరిస్తుందంటే ఒక మాట రాసి ఉంది. ఏమని రాసి ఉందంటే బైబిల్లో చూడు, మంచి మాట, ఒక మాట రాసి ఉంది. ఎంత మంచి మాట ఉందంటే, ఆయనను అందుకనే విసర్జిస్తుంది. ప్రియులారా, లోకం ఆయన్ను తృణీకరిస్తుంది. మూడో అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలోనూ, మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరని ఇంకొక మాట రాసింది. ఇంకొక చోట కూడా రాసి ఉంది. చదవండి. 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోహాను సువార్త. అమ్మా, దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి చాలా. అందుకని ఇంకొక మాట చాలా స్పష్టంగా ఒక మాట రాసి ఉంది. ఏమని రాసిందంటే, లోకం ఆయన్ను ద్వేషిస్తుందని ఒక మాట రాసి ఉంది. అది గుర్తు రావడం లేదు. చూడండి, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము
ఇంకొక మాట రాసింది 19వ వచనం, 19వ వచనము లేక 18వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. లోక సంబంధమైన యెడల స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రియులరా, అందుకనే లోకపు క్రియలు ఆయన చూపిస్తున్నాడు కనుకనే లోకం ఆయన్ను తృణీకరిస్తూ ఉంది. అందుకని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించుచున్నాము. 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన అందరి చేత తృణీకరించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి చేత ఆయన తృణీకరించబడ్డాడు. ఎందుకు? నేరం చేసినందుక, తప్పు చేసినందుక, వ్యభిచారం చేసినందుక, జూదములో ఉన్నందుక. ఆయనలో ఏ పాపము లేదే. పాపము లేని వాడిని ఆయన తృణీకరించారు. లోకం ఆ విధంగా తృణీకరిస్తుంది, మంచివాడిని తృణీకరిస్తుంది. ఎందుకంటే తనతో పాటి లోకం యొక్క చెడక్రియలు చేయకపోయినని, తనతో పాటి సంచరించకపోయినని, తనతో పాటి మాట్లాడకపోయినని, తన పాపములో పాలువాడు కాలేదని, తమ అవిధేయతలో పాలువారు కాలేదని, తమ చెడుగులో పాలువాడు కాలేదని, అందుకని లోకం ఆయనను ద్వేషిస్తుంది. లోకం యొక్క పాపము ఆయన చూపిస్తున్నాడు కనుకనే అందును బట్టి లోకం ఆయన్ను తృణీకరిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన పాపమును బట్టి కాదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు. అందుకని కీర్తనలో ఒక మాట రాసి ఉంది, ఆయనలో ఏ చెడుతనమును లేదు అని. కీర్తనలో 92వ అధ్యాయం అనుకుంటాను, 92వ అధ్యాయము 14వ వచనము, 92వ అధ్యాయము 14వ వచనము. కీర్తనలు 92:14. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు చిగురు పెడతారు. ఆయనందు ఏ చెడుతనము లేదు. ఆయన చెడుతనాన్ని బట్టి ఆయన తృణీకరించలేదు. ఆయనలో పాపము లేదు ఆయనలో, కనుకనే పాపము లేని వాడిని తృణీకరించారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన తృణీకరించారు? కాబట్టి మూగవాడికి మాటలు ఇచ్చినందుక, చెవిటివాడిని వినేటట్లు చేసినందుక, గుడ్డివానికి చూపు ఇచ్చినందుక, పక్షవాగలవాడిని బాగు చేసినందుక, దయ్యములు పట్టిన వారిని విడిపించినందుక, రోగంతో వారిని స్వస్థపరిచినందుక, ఆకలితో వారికి 5 రొట్టెలు ఆహారం భోజనం పెట్టినందుక, మానసికంగా కృంగిపోయిన వారిని బాగు చేసినందుక, చనిపోయిన వారిని లేపినందుక ఎందుకు ఆయన తృణీకరించారు? బాగుపడిన వారే తృణీకరించారు. ఎందుక చెప్పనా? లోకమంతా ఆయన వెంట పోతుందని, లోకమంతా ఆయన వైపు తిరుగుతారని, లోకమంతా ఆయన్ని ఆశ్రయిస్తుంది, లోకమంతా ఆయన వెంబడిస్తుందని, లోకమంతా ఆయన్ని పూజిస్తుందని, లోకమంతా ఆయన్ని గణపరుస్తుందని, లోకమంతా ఆయన్ని అనుసరిస్తుంది, లోకమంతా ఆయన వైపు తిరుగుతుందని ఆ విధంగా ఆయనను లోకము తృణీకరించింది. చూడము, ఒక మాట రాస్తుంది. ఏమని రాస్తుందంటే, లోకము ఎట్లు ఆయన వెంట పోయినో చూడుడి అని అంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం, 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన ఎంట పోయినదని. లోకమంతా ఆయన వెంట వెళ్తుంది, అందుకు ఆయన తృణీకరించింది. లోకం ఆయన అనుసరిస్తుందని, లోకం ఆయన వెంబడిస్తుందని, లోకం ఆయన పూజిస్తుందని, లోకం ఆయన గణపరుస్తుందని, లోకం ఆయనకు సాగిలపడుతుందని, లోకం ఆయన వైపు తిరుగుతుందని ప్రజలలో ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండి లోకము ఆయనను తృణీకరించింది. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, శాస్త్రులు అనేకులు కూడా ఆయన తృణీకరించారు. దేవుని బిడ్డ, ఈనాడు ఆయన చేత బాగుపడినవారు, ఆయన చేత మేలు పొందినవారు, ఆయన చేత ఆదరణ పొందినవారు, ఆయన చేత తృప్తి పొందినవారు, ఆయన చేత స్వస్థత పొందినవారు, ఆయన చేత రక్షణ పొందినవారు, ఆయన చేత సంతృప్తికరమైన జీవితాన్ని, సంతోషాన్ని అనుభవించిన వారు ఆయన తృణీకరించారు. కాబట్టి తృణీకరించబడడానికి ఆయనలో ఏ చెడుతనము లేదు.
ఆయన మోసకారి కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన వ్యభిచారి కాదు, ఆయన దొంగ కాదు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయనలో ఏ చెడుతనమును లేదు. అందుకని 92వ కీర్తనలో మనం చదివాము, ఆయన ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టి ఫలించదు. అంటే ముసలి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఎటువంటి భేదాభిప్రాయము వాళ్ళకు లేకుండా వాళ్ళు కూడా చిగిరింపచేసేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయనది ఏ చెడుతనం లేదు. చెడుతనం ఉన్నవాడైతే ఒక యూదా గోత్రంలో ఆయన పుట్టాడు, తన జాతి వారిని రక్షించుకొనును, లేక ఆయన వంశీయుల్ని రక్షించుకొనును, ఆయన కొరకు వచ్చును. అలా కాదు దేవుని బిడ్డ. పాపంలోను, అపరాధంలోను, శాపంలోను, దుర్గంధంలోను, అవిధేయతలోను, చెడుగులోను, అపవిత్రమైన క్రియల్లోనూ ఉంటుండే అనేక జాతులు, భాషలు కలిగిన ప్రజలను రక్షించుట కొరకై ఆయనది ఏ చెడుతనము లేదు అనుటకు నిదర్శనముగా అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనలో ఏ వంకరతనము కూడా లేదు. ఇజ్రాయేల్లో ఏ వంకరతనము కూడా లేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆ మాటను గమనించాం. ఇజ్రాయేలీలో ఏ వంకరతనం కూడా లేదనే మాట, ఒక మాట రాసింది. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 23వ అధ్యాయంలోనూ ఒక మాట రాస్తుంది. ఏమంటే ఆయనలో ఏ చెడుతనమును లేదు అని ఒక మాట రాస్తుంది. ఎంత మంచి మాట అంటే, ఒక మాట చదువుదాము, ఎంత మంచి మాట, ఒక మాట రాస్తుంది. ఇరవై 23-21 యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును, దేవుని బిడ్డ, ఇజ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. ఇజ్రాయేలు దేవుడు, ఆయనలో ఏ వంకరతనము లేదు. దేవుని బిడ్డ, ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన నోట ఏ కపటమును, ఆ మాట చదువుదాము. పేతురు పత్రికలో ఆ మాట రాసి ఉంది కదా, ఆయనలో ఏ కపటమును లేదని రాసి ఉంది కదా. చదువుదాము. 22వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నోట ఏ కపటమును, కపటము కలిగిన ప్రజలను రక్షించుట కొరికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వంకరతనం కలిగిన ప్రజలను రక్షించుట కొరికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపముతో పతనమైపోయి బ్రతుకుతున్న వారిని రక్షించుట కొరికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చెడుతనం కలిగిన మనుషులను రక్షించుట కొరికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డ, కపటం లేనివాడు కపటాన్ని తీసివేయగలడు, చెడుతనము లేనివాడు చెడుతనము తీసివేయగలడు, వంకరతనము లేనివాడు వంకరతనము తీసివేయగలడు. ఎన్ని వంకరతనములో మానవుని యొక్క స్వభావంలో, ఎంత కపటమో మానవుని యొక్క స్వభావంలో, ఎంత చెడుతనమో మానవుని యొక్క స్వభావంలో, వీటన్నిటి తీసివేయట కొరకై మానవుల యొక్కటువంటి మానవుల యొక్కటువంటి సొంత క్రియల ద్వారా పాపము తొలగిపోదు. దేవుని బిడ్డ, పాపం లేనివాడు, కపటం లేనివాడు, వంకరతనం లేనివాడు, ఏ చెడుతనము లేనివాడు ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన ద్వారానే మానవులకి నిత్య విమోచన కలగజేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఆయన తృణీకరించారండి. ఎందుకు తృణీకరించారు? దయ్యాలు వెలుగొట్టినందుక, రోగాలు స్వస్థపరిచినందుక, దేవుని బిడ్డ, చనిపోయిన వారిని లేపినందుక, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినందుక, అలసిపోయిన వారికి ఊరట కలిగించినందుక, బాధల్లో ఉన్న వారిని తొలగించినందుక, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించినందుక, ఓదార్చినందుక. ఆయనలో ఏ పాపం లేదు. దేవుని బిడ్డ, పాపం లేనివాడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ఈ పంత దున్నబడితో వచ్చింది. ముఖమంతా ఎంతో అందగాడు, ఎంతో స్వరూపం కలిగినవాడు, సొగుసు స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డ, కారణం ఏమిటంటే మనకు సొగుసునిచ్చుట కొరకు ఆయన సొగుసును కోల్పోయాడు, మనకు స్వరూపం ఇచ్చుట కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన తృణీకరించారు. వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని చెప్పి ఆయన తృణీకరించారు. అందరూ తృణీకరించారు, కుటుంబీకులు తృణీకరించారు. కాబట్టి
ఇక శిలువ మీద ఉన్న దొంగలు తృణీకరించారు, అధికారులు తృణీకరించారు, అందరూ కూడా ఆయన తృణీకారం పొందాడండి. కారణం ఏమిటంటే ఆయనలో ఏ పాపము లేదు. అటువంటి వాడిని తృణీకరించి శిలువకేసి మరణమునకు అప్పగించారు. సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. దేవుని బిడ్డ, తృణీకరింపబడవలసిన వారము మనము. కాబట్టి మన పాపమును బట్టి మనము తృణీకరించబడవలను, మన అవిధేయతను బట్టి మనము తృణీకరించబడవలను, మన అజ్ఞానం బట్టి మనం తృణీకరించబడవలను, మన బుద్ధిహీనతను బట్టి మనం తృణీకరించబడవలను, మన చెడుతనమును బట్టి మనం తృణీకరించబడవలను, మన వంకరతనమును బట్టి మనం తృణీకరించబడవలను, మన కపటమును బట్టి మనం తృణీకరించబడవలను. అయితే మనము తృణీకరించబడి పట్టబడి సిగ్గుపరచబడి అవమానపరచబడవలసిన వారమై ఉండగా ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారిని పట్టుకొని తృణీకరించి వాడా ఈడా సమరేడా దయ్యం పట్టినోడా మంచోడా చెడ్డోడా అనేక రకాల నానా విధాలుగా ఆయన తృణీకరించాడు. ఆయన పైన అనేక రకములైనటువంటి దూషణ మాటలు అనుభవించాడు. కారణము ఇట్టి స్థితిలో ఉన్న వారిని రక్షించుట కొరకు, తృణీకరింపబడవలసిన వారిని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, అందుకనే మనం మనుషులు ఏమని రాస్తుందంటే మనుషుల వలన విసర్జింపబడిన వాడును అతడు తృణీకరింపబడిన వాడు ఆయనాడని రాసి ఉంది. దేవుని బిడ్డ, ఎట్లాగా సహోదరుల దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన స్వకీయుల యొద్దకు వచ్చును. మొదటి వచనం గమనించి చదవండి. మొదటి అధ్యాయంలో ఒక మాట చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదు అనే మాట రాసి ఉంది. చదవండి. మొదటి అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది, త్వరగా చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదు. 7వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. 7వ అధ్యాయం మొదటి వచనం గమనించి చదవండి. 7వ అధ్యాయం మొదటి వచనం గమనించి చదవండి. తర్వాత యూదులు ఆయన చంప వెదికినందున యేసు యూదయాలో సంచరింపనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళుము అని చెప్తా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, 7వ వచనంలో ఒక మాట చదవండి. ఈ వచనమే, లోకం మిమ్మల్ని ద్వేషింపనేది కానీ దాని క్రియలు చెడ్డవండి, నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను కనుక అది నన్ను, ఇది ప్రాముఖ్యమైన, ఇది కొరకే, ఈ వచనం కొరకే ఎతుకుతుంది. లోకము తన క్రియలు చెడ్డవి కనుక, అందుకని చెడ్డ క్రియలు, వాడు చెడ్డవాడా అంటే వాడు ముక్కోపి అయి ఈయనను ద్వేషిస్తూ ఉన్నది. అట్లా కూడా అనలేదే మన ప్రభువారు. పాపులను తన యొద్దకు చేర్చుకున్నాడండి. చెడ్డవాడిని చెడ్డవాడు అని లేదు, దుర్మార్గుడు అని లేదు, వ్యభిచారం లేదు, మోసగాడు అని లేదు, అన్యాయస్తుడు అని లేదు, అక్రమకారుడు అని లేదు, అబద్ధికుడు అని లేదు, పాపిష్టివాడు అని కూడా అనలేదు. అలాంటి వాడిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. కాబట్టి లోకమేక చెడక్రియలు బయట పెట్టుచున్నందుకే ఆయనను ద్వేషించుచున్నది. ప్రియులరా, ఆయన సహోదరులు కూడా ఆయన తృణీకరించిరి. తర్వాత చివరిగా రక్షణ పొందారు. యేసుక్రీస్తు వారు దేవుడని గుర్తించి ఆయన తన సొంత సహోదరులు కూడా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని రక్షించబడ్డారు. ఈయన పరిశుద్ధాత్మ వలన జన్మించినాడు అని చెప్పేసి విశ్వసించి తన సొంత సహోదరులు కూడా రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకు 8వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చదవండి. 48వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. యూదులు, నువ్వు సమరయుడు, దయ్యం పట్టిన వాడవు. చాలమ్మా. కాబట్టి యూదులు కూడా సహోదరులు ఆయన తృణీకరించిరి. యూదులు ఆయన తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు వాళ్ళు? యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని చెప్తా ఉన్నాడు. ప్రియులరా, అంతేకాకుండా యూదులు ఆయనను తృణీకరించాడు, సహోదరులు ఆయన తృణీకరించారు, జనులలో అనేకులు తృణీకరించారు. 7వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించి చదువుదాము. 7వ అధ్యాయం 12వ వచనం గమనించి చదువుదాము. చదవండి. మరియు జన సమూహము ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టిన, కొందరు ఆయన మంచివాడండ్రి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు. ఏమంటమా? ఏమని తృణీకరించాడు? మోసకారి. ఆయన దయ్యం పట్టినవాడు, ఆయన మోసకారి. ఇంకా ఏమని తృణీకరించినారు ప్రేమిన
సహోదరి సహోదరులరా. అంతేకాకుండా ఇంకొక మాట రాసి ఉంది, చదువుదామా? లూకాసు వార్త, ఈ లూకాసు వార్తలో ఒక మాట రాసి ఉంది. దానికంటే ఇంకొక మాట కూడా ఒక మాట రాసి ఉంది, చదువుదాము. ఏమంటే హేరోదు కూడా ఆయన తృణీకరించినట్లుగా మనం గమనించుతాము. హేరోదు కూడా ఆయన తృణీకరించినట్లుగా మనం గమనించుతాము. మత్తయి సువార్త 27లోనో ఉంటుంది, గమనించాదాం. 27లోనో 26 చదువుదాము. మత్తయి సువార్త హేరోదు కూడా ఆయన తృణీకరించినట్లుగా మనము గమనించుతాము. ఈ విధంగా ప్రియులరా, మత్తయి సువార్త చదువుదాము. ఇక్కడేనా? ఎన్నో అధ్యాయం లేక యోహాను సువార్తలను మాట చదవండి. యోహాను సువార్తలను ఉంటుంది. ఎంత మంచి మాట అంటే, యోహాను సువార్తలను, లూకాసు వార్తలను. ప్రియులారా, హేరోదు కూడా ఆయన్ను తృణీకరించినట్లుగా మనం చూస్తాం. ఏమా? లూకా ఎన్నో అధ్యాయమా? లూకాసు వార్త చదవండి. రాసి పెట్టినామా? కాబట్టి ప్రియులరా, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని పిలిపించి ఆయన కూడా తృణీకరించినట్లుగా మనం చూస్తాం. అది ఎక్కడుందో? మార్కులోనో లూకాలోనో ఉంది. ఏ దేశపు వాడని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన గలిలే దేశపు వాడని తెలుసుకొని ఆయన హేరోదు కూడా తృణీకరించినట్లుగా మనం చూస్తామన్నమాట. అందుకనే సరే, లూకాసు వార్త ఎన్నో అధ్యాయమా అమ్మా? 23 చదవండి. తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అమ్మా అపహసించి వస్త్రం తొడిగించి, చాలు హేరోదు కూడా తృణీకరించి 23వ అధ్యాయంలో ఇక్కడే ఉంది, ఎత్తుకులా 11వ వచనంలో హేరోదు కూడా తృణీకరించి. ప్రియులరా, ఇట్లా హేరోదు చేత తృణీకరించబడిను, సహోదరుల చేత తృణీకరించబడిను, జనుల చేత తృణీకరించబడిను. ఇలాగా పాపం లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. శిలువ మీద దొంగ కూడా ఆయన తృణీకరించినట్లుగా మనం గమనించవుతాం. 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఎంతమంది ఏడొక మాట రాసి ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక మాట గమనించవుతాం. చదవమా ఆ వచనము? సైనికులతో కలిసి లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక మాట చదవమా? ఒక మాట చదవము. అదే చదవండి. అదేలే 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహాసించి ప్రశస్త వస్త్రములకు తొడిగించిరి. కాబట్టి ఇదే 39వ వచనంలో కూడా అపహాసించి అనే మాట రాసి ఉంది. 23 విరేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తా వచ్చాడు. అంతేకాకుండా మత్తయి సువార్తలో ఇంకొక మాట చూడము, వాడా వీడా అన్నట్లుగా కూడా ఒక మాట రాస్తుంది. మత్తయి సువార్తలో ఎంత మంచి మాట, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎట్లాగా ఆయన తృణీకరించారో ఒక మాట రాసి ఉంది. మత్తయి సువార్తలో ఈ 27వ అధ్యాయంలో 41వ వచనాన్ని మనం గమనించి చదువుదాము. 27వ అధ్యాయం 41వ వచనము. లేక అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా అపవాసించి, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు అని చెప్పాడు. 43వ వచనంలో 43వ వచనం, వాడు దేవుడిని విశ్వాసం ఉంచెను. చూసా? తర్వాత 44వ వచనంలో కూడా అదే, 43వ వచనంలో వానిని అని చెప్పేసి, 44వ వచనంలో శిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఈ విధంగా మనుషుల చేత తృణీకరించబడుతూ వచ్చాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి అందుకనికే ఆ రాసిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను,
మనుషులు చూడనొల్లని వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. ఎవరు? మన ప్రభువైనా. అంతగా చూసేదానికి కూడా అంత అసహ్యకరంగా ఆయనను బాధించినారు, ఆయన్ని హింసించినారు, ఆయన్ని వేధించినారు. మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు దేవుని బిడ్డ. ఇప్పుడు మన కొరకై సొగుసును స్వరూపాన్ని కోల్పోయాడు. మనకు సొగుసు ఇచ్చుటకు తృణీకరింపబడిన వాడు, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మన కొరకు ఆయన అంతగా చేయబడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకై ఇంతగా తృణీకరించబడుతూ వచ్చాడు. పరిసయ్యుల శాస్త్రులతో తృణీకరించబడుతూ వచ్చాడు. సహోదరుల చేత తృణీకరించబడుతూ వచ్చాడు. జనులలో మోసకారుడని పిలువబడుతూ తృణీకరించబడుతూ వచ్చాడు. దయ్యం పట్టినవాడని పిలుస్తూ వచ్చారు. సమరయుడని పిలుస్తూ వచ్చారు. ఈ విధంగా అనేకులు కూడా, హేరోదు కూడా తన సైనికులతో కూడా కలిసి తృణీకరిస్తూ వచ్చారు. లోకమంతా ఆయన తృణీకరించింది. ఈ తృణీకారం అంతా కూడా మానవాళి యొక్క పాప శాపం అంతా కూడా ఆయన మీద మోపబడినాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. తృణీకరించబడటకు ఏ కారణము లేదు. నిష్కారణంగా ఆయన తృణీకరించారు, నిష్కారణంగా అవమానపరిచారు, నిష్కారణంగా వేధించారు. ఎందుకంటే లోకపేక క్రియలన్నీ బయట పెడుతున్నాడని, లోకపేక చెడుగంతా బయట పెడుతున్నాడని, లోకమంతా ఆయన వెంట వెళ్తుందని, లోకమంతా ఆయన అనుసరిస్తుందని, లోకమంతా ఆయన పూజిస్తుందని, లోకమంతా ఆయన గణపరుస్తుందని, లోకమంతా ఆయనే యేసే నిజమైన దేవుడని ఒప్పుకుంటుందని లోకం ఆయన తృణీకరించి, అపహాసించి, అవమానపరిచి ఆయన పట్టుకొని శిలువకి వేసి చంపారు. దేవుని బిడ్డ, మానవాళి యొక్క పాపమే అటువంటి ఆ విధముగా శిలువకు వేయబడతా మానవాళి యొక్క పాపమే ఆయన మీద మోపబడింది. కాబట్టి మానవాళి యొక్క దోషము ఆయన మీద మోపబడింది. మానవాళి యొక్క అపరాధం అంతా కూడా ఆయన మీద మోపబడింది. ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఆయనలో ఏ వంకరతనము లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఇలాంటి వాడిని యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళందరి రక్షణ విమోచన కొరకై, నిత్య విమోచన కొరకై ఆయన తృణీకరించబడి, విసర్జించబడి, అవమానపరచబడి, కొట్టబడి, గాయపరచబడి, గుద్దబడి, ఏలన చేయబడి, ఈ పంట దున్నబడి, సొగసు స్వరూపాన్ని కోల్పోయి ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు, మృత్యుని జయించాడు. మానవాళి నిత్య రక్షణ కొరకే గొప్ప క్రయం చెల్లించిన ఆ గొప్ప విమోచకునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? దేవుని బిడ్డ, ఉచితంగానే నీతిమంతులుగా తీర్చి, ఉచితంగానే మనల్ని పరిశుద్ధులుగా తెచ్చి, తన కుమారులుగా, తన కుమార్తెలుగా స్వీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. అతి కృప ప్రభు మనకు సహాయం చేయను. లేచి నిలుచుండి 2 చరణాలు పాడుదాము. లేచి నిలుచుండి 2 చరణాలు పాడుదామా? మనకై యేసు మరణించేది పాట. పల్లవి మొదటి వచనం పాడుదామా? పల్లవి మొదటి వచనం పాడుదాము. మొదటి వచనం పాడితే పిల్లలు వెళ్ళండి. 274. ఇంకో పుస్తకంలో 71 అమ్మ. 271. ఇంకో పుస్తకంలో 274. పాట సంఖ్య 274. పాత పుస్తకంలో 71. 271. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే రాజండు సజీవుడాయే, నిత్య జీవం నీచుటకే రాజండు
తర్వాత ఒకరు వాక్య వెలుగులో ప్రభుని ఆరాధించండి మా మైకి మా సండే స్కూల్ టీచర్ మొదట ప్రభుని ఆరాధించండి, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి మా. బిగ్గరగా చేయండి, గట్టిగా చేయండి మా. దేవా నిన్న నేడు ఏకృతిగా ప్రేమిస్తున్న తండ్రి, మారని మాట తప్పని దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క నా తండ్రి ప్రభు దినములో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలైనా. సజీవమైన దేవుడు